ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుడు అమీర్ శెట్టి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో పలు డివిజన్లో ఎన్నికల ప్రచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అక్రమ కేసులు బనాయించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల ధర్నా, నిరసన కార్యక్రమాలు. పాత మంచిర్యాల 14వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆశీర్వాదంతో 14వ డివిజన్ పాత మంచిర్యాలలో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నానని, గతంలో ఎన్నో సేవా సంఘాల్లో పనిచేసి ప్రజల సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. ఈసారి కార్పొరేటర్గా ఎన్నికల్లో గెలిపిస్తే పాత మంచిర్యాలకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈసారి పెద్ద మెజారిటీతో కార్పొరేటర్గా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాత మంచిర్యాల 14వ డివిజన్ ఓటర్ మహాశయులకు ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కోకిరాల ప్రేమసారావు గారు, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. పాత మంచిర్యాల ప్రజలందరికీ దాదాపుగా నరేష్ అంటే ప్రతి ఒక్క ఇంటింటికి పరిచయమే. నేను ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ప్రజలందరి ఓటర్ల అందరి మనసులో నిండి ఉన్నా. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాలుగా చిన్ననాటి నుండి ఇటు విద్యార్థి సంఘం కావచ్చు, యూత్ కావచ్చు, ఇటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నిర్వహించినటువంటి మరి ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ప్రత్యేకంగా మరి సేవకు కావచ్చు, అన్నిటికీ ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మరి నాకు ఒక మనసున్నది. దాని ప్రకారమే ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి నరేష్ నువ్వైతేనే ఈ పాత మంచిర్యాలను మరి అభివృద్ధి చేయగలుగుతావు, గౌరవ ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉన్నందున అన్ని కార్యక్రమాలు చేయాలంటే నీతునైతుందని చెప్పేసి సార్ కూడా నన్ను ముందుండి మరి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా మద్దతు కూడా రోజు రోజుకు మరి పెరుగుతూ వారి ఖచ్చితంగా మీకే ఓటేస్తాం, గెలిపిస్తాం, మెజార్టీ కోసం ఆలోచించాలని చెప్పి చెప్తుండ్రు. ఇంటింటికి వెళ్ళిన కొద్దిగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతటి మరి ప్రజాభావాన్ని సంపాదించుకోవడం మరి ఆ దేవుని దయ వల్ల కలిగిందని చెప్పేసి కోరుకుంటున్నా. ఏదైతే పాత మంచిర్యాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజీలు లేవో, నీటి సమస్య ఉందో, అదేవిధంగా ఎక్కడైతే మరి లైట్లు కావచ్చు, ఇంకా మరి ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, ఇటు ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కావచ్చు, అయితే అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇక్కడ ఉచిత కరెంటు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, అన్ని విధాలు అందరికీ అన్ని విధంగా చూస్తా అని చెప్పేసి మాటిస్తున్నా. అదే ప్రకారం ఇంతకుముందే ఈ 2 సంవత్సరాల వ్యవధిలో చాలా మట్టుకు రేషన్ కార్డులు కావచ్చు, అన్ని విధాల ఇందిరమ్మలు ఇప్పించడం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కూడా వారందరూ కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఏ శిఖాన్ని పెడతారు కావచ్చు, మిగతా ఇలాంటి లబ్ధిదారులను కూడా చేకూరుతా అని చెప్పేసి వారి దగ్గర నుండి నేను చేపించే బాధ్యత నేను తీసుకున్నాను చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మరి గౌరవ ప్రేమసారావు గారు మరి ఆమె నమ్మకంతో మీ దగ్గర పంపింది కాబట్టి వారికి దాదాపుగా ఈ అప్పుడు ఉన్నటువంటి పాత మంచి 8వ వార్డు నుండి 1300 మెజార్టీ వచ్చింది. అంతకు మించి మెజార్టీ తెచ్చుకోమని చేసి మరి సార్ కూడా మన ఇక్కడికి పంపింది కాబట్టి దయచేసి అంతకు మించిన మెజార్టీ అంటే 2500 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 3000 ఓట్లలో చెల్లె ఓట్లు ఒక 4500 ఉన్నాయి. దాన్ని పక్క పెడితే 2500 ఖచ్చితంగా 2000కు పైగా ఓట్లు నాకు వేయాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజానికానికి ఓటర్ మహిళలకు పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42, 43, 44, 45, 46 డివిజన్లో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. 42 నుండి 46వ డివిజన్ వరకు ప్రతి ఇంటికి బీజేపీ నాయకులు అమిరిశెట్టి రాజు, రఘునాథ్ వెర్రబెల్లి పోటీ చేసే అభ్యర్థుల వెంట ఉండగా బీజేపీ కార్పొరేటర్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రఘునాథ్ వెర్రబెల్లి, అమిరిశెట్టి రాజు మాట్లాడుతూ మంచిర్యాల స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లను అధిక మెజారిటీతో గెలిపించి కార్పొరేషన్ను చేసుకోవాలని తెలిపారు. గతంలో మరియు ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మంచిర్యాల పట్టణ అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీ పార్టీ విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్ సిటీల జాబితాలో మంచిర్యాల పట్టణాన్ని చేరుస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, పోటీ చేసే అభ్యర్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తేదీన జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కమలం పువ్వు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మంచిర్యాల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. 10 సంవత్సరాలు మంచిర్యాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ పాలనలో
ఆఖరికి చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ల దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాం. అప్పుడు అయ్యా కొడుకు కమిషన్లు వసూలు చేసి ఇక్కడ మన మంచిర్యాలని డెవలప్మెంట్ కాకుండా చేశారు. ఒక 10 సంవత్సరాలు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పిన గోదావరి మీద వంతెన కట్టలేదు. ఇట్లా ఫ్లైఓవర్లు అనేక హామీలు ఇచ్చి అవన్నీ కూడా అప్పుడున్న ఎమ్మెల్యే దివాకర్ రావు గోడకు పోస్టర్ లాగానే మిగిలిపోయింది. ఈయన వచ్చిండు ఎమ్మెల్యే, ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం. గెలవంగానే 100 రోజులలో శాశ్వత డంప్ యార్డు, ఫ్లైఓవర్ కడతాం లక్ష్మీ టాకీస్ నుంచి మంచిర్యాల చుట్టూ 100 ఫీట్ల రింగు రోడ్డు పని ప్రారంభించిన గోదావరిని వంతెనని అమ్మేది. ఇవాళ మంచిర్యాలలో ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు, బెదిరింపు రాజకీయాలు, ఎక్కడ చూసినా వసూళ్ళు, పండుగ పూట వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. కనీస మౌలిక వసతులు లేవు ఇవాళ మంచిర్యాలకి ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపాదన మీద పడ్డారు. తెల్లారి లేతే ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకున్నారు. తెల్లారి లేతే బెదిరించుడు, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరిని పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని గుండాయిజం, రౌడీయిజం, ఒక కొత్త సంస్కృతిని మన మంచిర్యాలకి తీసుకొచ్చేది. మన మంచిర్యాలలో ఉండేది మంచి ప్రజలు, కోరుకునేది మంచితనాన్ని, కోరుకునేది డెవలప్మెంట్. మంచిర్యాల డెవలప్ కావాలంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి కాదు. మంచిర్యాల డెవలప్ కావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో అవుతుంది. మంచిర్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీ పథకం కింద పెడితే 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వస్తుంది. దాంతో ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ, ఇక్కడున్న తాగునీటి సమస్య, ఇక్కడున్న రోడ్ల సమస్యలు, వీటన్నిటికి కూడా పరిష్కారం తీసుకొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 30 కోట్లతోటి కొత్త రైల్వే స్టేషన్ కట్టించారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. ఇట్లా మనం కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొచ్చి మన మంచిర్యాలని స్మార్ట్ సిటీగా తయారు చేద్దాము. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, మంచిర్యాలని డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. ఈ కమిషన్ల కొరకు కకృతి పడి ఈ వసూళ్ల రాజకీయాలు, ఈ గుండాయిజం, రౌడీజాన్ని మన మంచిర్యాల నుంచి తరిమి కొడతాము. కమలం పువ్వు గుర్తు కోటేసేది మంచిర్యాలని స్మార్ట్ సిటీగా మనం తయారు చేద్దాం. మంచిర్యాల కార్పొరేషన్ ఎలక్షన్ దృష్ట్యా రామ్నగర్ ఎల్ఐసి కాలనీ 42, 43, 44, 45, 46 డివిజన్లో ఎన్నికల ర్యాలీ బీజేపీ నిర్వహిస్తూ ఉన్నది. దీనికి ముఖ్య అతిథులుగా మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరపల్లి గారు ఈరోజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రామ్నగర్లో ఈ ఎల్ఐసి కాలనీలో మేము ప్రతి గల్లీకి వెళ్తే ప్రతి ఒక్కరూ సమస్యల వలయంలో ఉన్నారని చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వీరికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో తప్పుడు హామీలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ మౌలిక వసతులు ఇలా వారికి అందించడంలో పూర్తిగా కోల్పోయింది. ఈరోజు ఎక్కడ చూసుకున్నా పారిశుద్ధ్యం సమస్య, మంచినీటి సమస్య, వీధి లైట్ల సమస్య, ప్రతి ఒక్క సమస్యతో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా చాలా ఇబ్బందులు ఉన్నారు. వారు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా మేము ఇద్దరి పార్టీలను చూసినాం, ఇద్దరు మమ్మల్ని మోసం చేసిరు, ఈసారి బీజేపీకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు చెప్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజలకు ఒకటే చెప్తున్నాం, తప్పుడు హామీలతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి మీరు సెంట్రల్ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో మన రఘునాథ్ వెరపల్లి అని గారు మన మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు తీసుకురావడానికి అన్న తన వంతు ఖచ్చితంగా కృషి చేస్తారు. కాబట్టి మంత్రులు ఉన్నటువంటి ప్రజలందరూ బీజేపీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరికీ ఓటు వేసి గెలిపించవలసిందిగా మీరు అభివృద్ధిలో ముందుండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల నియోజకవర్గంలో మంచి పరిపాలన కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. శనివారం సాయంత్రం లక్షట్పేట పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షట్పేట అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించాలని ఆయన కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లక్షట్పేటలో అనేక అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. రానున్న 2.5 సంవత్సరాల్లో తప్పకుండా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గుర్తించి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు గాను సుమారు 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించారు.
మనం చేస్తున్నా వేడుకుంటున్నా పదే పడుతున్నా ఒక మంచి పరిపాలన ఉండాలంటే బీఆర్ఎస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిల్ ఉంటేనే ఇవాళ లక్ష్మీపేటకు అన్ని విధాలు మేము జరుగుతుంది. బ్రహ్మాండంగా మేము డెవలప్ చేస్తాం. ఎక్కడ ఇచ్చిపెట్టాం, వచ్చే పైసలు సిస్టమ్గా పనిచేస్తాం. ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్టర్ 2.5 years డెఫినెట్గా మళ్ళీ ఆనాడు 25 కోట్లు, ఇంకా 50 కోట్లు పట్టుకొస్తాం. ఇచ్చిపెట్టాం. ఇప్పుడు ఏసీ లేదు. హాస్పిటల్ రోల్ చేసిరండి, వాళ్ళు పెద్ద షో చేశారు. రోల్ చేస్తారు హాస్పిటల్ చెప్పండి, కంప్లీట్ కాలేదు ఆనాడికి. మార్కెట్ కంప్లీట్, ఎందుకు మార్కెట్ ఓపెన్ చేస్తలేరు? కంప్లీట్ చేశాం, బిల్డింగ్ కట్టాం. దాని మొదలు రేపుంటే మార్చి బిల్డింగ్ కట్టాం, ఓపెన్ చేయొచ్చుగా. వర్షాకాలంలో ఎక్కడ అమ్ముతారండి, ఎండాకాలం ఎక్కడ అమ్ముతారండి? ఇవన్నీ మేము చేసిన చేయలేదు చెప్పండి. బ్రహ్మాండంగా నెంబర్ ఆఫ్ కాలేజ్ కట్టాం. అక్కడ ఎన్ని కాలేజ్ కట్టామండి? మంచి బ్రహ్మాండంగా మోడల్ డిగ్రీ కాలేజ్ అన్నాడు అక్కడ వారు ఓపెన్ చేశారు, కేంద్రంలో ఓపెన్ చేశారు. కస్తూర్బా ఏది పెట్టాం, కాంపౌండ్ చుట్టూ బ్రహ్మాండంగా రోడ్లు ఎక్కడ రోడ్డు తీసిపెట్టారు, బ్రహ్మాండంగా రోడ్లు చేసినాం. అక్కడ వాంగ్ రోడ్డు చేసినాం. ఊతుకూరు అంతకుముందు గ్రామపంచాయతీ రోడ్లు ఎక్కడ చేయలేదు చెప్పండి. గోదావరి రోడ్డు చూడముచ్చలు చేసినాం, బ్రహ్మాండంగా లైటింగ్ పెట్టినాం. ఇక మిగతా మోదలకు లైటింగ్ పెట్టినాం, తర్వాత గర్ల్స్ వేసుకుని అక్కడ రాంగా లైటింగ్ పెట్టినాం. అది కూడా చాలా రోజులు ఇబ్బంది పట్టారు. అంటే దయచేసి మరొకసారి లక్ష్మీ ప్రధానికి మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ కౌన్సిలర్స్, బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెళ్తేనే నేనే మాకంతా మనం చేసే పని 10 మంది మళ్ళీ మెచ్చుకునే దిశగా ఇవాళ మమ్మల్ని ఏమంటారో నేను చెప్పే అవసరం లేదు. ఇవాళ ఈ 2 ఏళ్ల పరిపాలన, మా 10 ఏళ్ల పరిపాలన, వీళ్ళు 5 ఏళ్ల పరిపాలన మేమేదో చేస్తే చెప్తలేదు. మాది బాగుంది మేమేదో చప్పట్లు కొట్టించిన అవసరం మాకు లేదు. అది ప్రజల నుంచి స్పందన వస్తుంది చూడండి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది చూడండి. ఇలా బీఆర్ఎస్ అయితేనే ఇది కరెక్ట్ పద్ధతి అని వస్తుంది. ఇలా అది ప్రజలే తయారు నోటేయడానికి కోపంగా ఉన్నారు. ఇలా ఆనాడు వాళ్ళన్నీ చెప్పారు, డెఫినెట్ అసైన్ చేశారు. మా మీద కోపంతో వాళ్ళు అమలుగానే హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు మద్దతు తెలిపారు. వాళ్ళు చేయలేకపోయారు. ప్రజలు వ్యతిరేకత ఉంది. నేను మరొకసారి మనం చేస్తున్న వేడుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో డీజే మ్యూజిక్ వ్యాపారిగా పనిచేస్తున్న పౌల్ అనే వ్యక్తి ఈ నెల 26న ఆకస్మికంగా మరణించడంతో అనాథైన ఆ కుటుంబానికి వర్తక సంఘం అధ్యక్షులు గుండా సుధాకర్, రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ముత్యాల కృష్ణ ఆధ్వర్యంలో దాతల సహాయంతో సమకూర్చిన 20,000 రూపాయల నగదును చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముత్యాల కృష్ణ, గుండా సుధాకర్లు మాట్లాడుతూ రెడ్డి కాలనీలో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటున్న పౌల్ అకాల మరణం చెందడంతో అనాథైన కుటుంబానికి 20,000 రూపాయల నగదును ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్ల శ్రీనివాస్, తాళ్ల ఆదిరెడ్డి, డాక్టర్ చికోటి శ్రీకాంత్, కృష్ణ ముత్యాల, లక్ష్మారెడ్డి, చీరల రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి కాలనీలో నివాసం ఉన్నటువంటి గారు ఆకస్మిక మరణం సంభవించడం చాలా బాధాకరం. వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఇంతంతనే ఉండేది. అంటే ఇటువంటి ఆపత్కాల సమయంలో రెడ్డి కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు అందించాలనే ఒక సదుద్దేశంతో ముత్యాల కృష్ణ గారి యొక్క స్ఫూర్తితో వారు నేను కొంత సహాయం చేయాలని అనడంతోనే ఒక మెసేజ్ పెట్టారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈరోజు వారి కుటుంబానికి 20,000 సహాయం చేయడం జరిగింది. అయితే ఈ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఒక ఐక్యత ఏ విధంగా అంటే ఇటువంటి ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందరూ స్పందించి కృష్ణ గారి ముందుండి తన వంతు సహాయం చేస్తూ అందరితో కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ ఒక కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వారి కుటుంబానికి భగవంతుడు వారి యొక్క పిల్లలను మంచి భవిష్యత్తు ఉండాలని ఆ విధంగా బలాన్ని వారికి చేకూర్చాలని గత నెల 26 తారీఖు నాడు గణతంత్ర దినోత్సవ రోజున మన రెడ్డి కాలనీకి చెందిన పావులు ఆర్కేపీ నుంచి మన మంచిర్యాల వచ్చి ఇక్కడే గత 15 సంవత్సరాలు ఉంటున్నారు. వారు బ్యాండ్ ప్లస్ డీజే అవి చేసుకుంటూ అందరితో కాలనీలో ఎంతో మంచిగా అందరితో కలిసి మెలిసి ఉండేవాడు.
అలాంటి వ్యక్తి 26 జనవరి నాడు చనిపోవడం మా రెడ్డి కాలనీ వాళ్ళందరూ కూడా చాలా బాధాకరం. ఆ రోజు మేమందరం కూడా వారి ఇంటికి రావడం జరిగింది. వారి యొక్క ఆర్థిక పరిస్థితి కొద్ది ఇబ్బంది అని తెలిసి ఆ రోజు నేను గ్రూపులో పెట్టగానే రెడ్డి కాలనీలో ఎంతోమంది స్వచ్ఛంగా దాతలు ఉన్నారు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మరి ఆదుకోవడానికి ముందుండే కాలనీ. ఎంతో విద్యావంతులు, ఉద్యోగస్తులు కానివ్వండి, కార్మికులు, కర్షకులు ఎంతోమంది మంచి కాలనీ. ఇలాంటి కాలనీలో నేను ఉండటం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి దానికి కూడా స్పందన చాలా బాగుంటుంది. మరి వినాయక నవరాత్రి కానివ్వండి, బతుకమ్మ ప్రతి దానికి కూడా ఎంతో ముందుండి చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకరించిన దాతలందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉండాలని మరి ఎంతోమంది మన గుండా సుధాకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, నేను గతంలో కూడా నాకు ముందు నిజం చెప్పాలంటే మంగ్యాల సోమని గారు నా గాడ్ ఫాదర్, నా గురువు గారు గుండా సుధాకర్ గారు అని చెప్పి ఎంతోమంది చెప్పడం జరుగుతుంది. వారిని స్ఫూర్తి తీసుకొని మరి రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మన కాలనీ కానీ మంచిర్యాల ఎక్కడైనా సరే కరోనా కూడా మరి సుధాకర్ సార్ స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముందు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ తప్పకుండా ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్ను మనోవేదనకు గురి చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులపై వేధింపులను వెంటనే మానివేయాలని డిమాండ్ చేశారు. చెన్నూరు మున్సిపాలిటీలో తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు నిరసన చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్నే తెచ్చిన నాయకుడు, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కింద ఇలా సిట్లో ఆయనను విచారణకు పిలవడం చాలా బాధాకరమైన విషయం. ఎటువంటి తప్పులు చేయకుండా కూడా కేసీఆర్ను చేసిన పనులను రూపుమాపాలి, కేసీఆర్ను మనం చిత్రహింసలకు గురి చేయాలన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈరోజు అన్యాయంగా కేసులను పెట్టి ఇలా రోజుకొకరిని ఇలా సిట్ పేరిట రోజు విచారణ చేస్తూ అన్యాయమైన కేసులతోని జైళ్లకు పంపాలన్న ఉద్దేశంతో
ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని విచారణ చేపట్టడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరి ఇటువంటి చర్యలకు చేపడితే ప్రభుత్వం పైన రాబోయే రోజుల్లో మరింత కఠినమైన చర్యలు ఉంటాయి. పార్టీ పరంగా గ్రామాన ఈరోజు ప్రభుత్వం పైన తీవ్ర దాడికి వ్యతిరేకిస్తూ దిష్టి బొమ్మల దహనం, అలాగే ఆందోళనలు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలుపుతా. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు లక్షెట్పేటలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి ఉత్కూరు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం చౌరస్తా జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను సిట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని లక్షెట్పేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుడు అమీర్ శెట్టి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో పలు డివిజన్లో ఎన్నికల ప్రచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్రమ కేసులు బనాయించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల ధర్నా, నిరసన కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.